ఇవి కాకుండా ఇంకేమైనా ఉందా? పరమాత్మ పరమాత్మ 26వ పరమాత్మ 26వ తత్వం పరమాణు. అవును అంటే ఈ 26 గురించి మాత్రం తెలుసుకోవాలి మనం. అవును అంటే మనము ముక్తిని పొందాలంటే ఈ 26 తత్వాలు మనకు తెలియాలి. 24 ప్రకృతి తత్వాలు, ఆత్మతత్వము 25వ ఆత్మతత్వము, 26వ పరమాత్మ తత్వం తెలిస్తే మనం ముక్తి పొందుతాము. వీటి గురించి తెలుసుకున్నప్పుడు వీటికి సంబంధించిన రిలేటెడ్ నాలెడ్జ్ కూడా మనకు లభిస్తూ ఉంటుంది. కానీ దాని గురించి ప్రత్యేకంగా మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈ తత్వాల గురించి ప్రయత్నం చేసినప్పుడు మనము ముక్తి వైపు నేరుగా వెళ్తాము. కనుక వీటి గురించి మనం తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవడం కోసము సాధనాలు ఏం చెప్పాడు ఋషి? జ్ఞానం అనేది మనకు ఎలా కలుగుతుంది? అష్టాంగ యోగ ఏమంటారు? అష్టాంగ యోగ సాధన. యోగ సాధన ద్వారా. ఓకే, ఇందులో కొన్ని సాధనాలు చెప్పడం జరిగింది. వాటినే ప్రమాణాలు అంటారు. ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము. గుడ్. ఈ 3 ప్రమాణాలను సాధనాలు అంటారు. వీటిని ప్రమాణాలు అంటే ప్రమకరణములు. ప్రమము అంటే జ్ఞానము, కరణములు అంటే సాధనాలు. జ్ఞానానికి సాధనాలు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఇవి మూడింటినే తీసుకోవడం జరిగింది. ఎన్ని ప్రమాణాలు ఉంటాయండి? నేను చెప్పాను అలా అష్టప్రమాణాలు ఉంటాయండి. 8 ప్రమాణాలు. అష్టప్రమాణాలు ఉంటాయి. అష్టప్రమాణాలు ఎవరైనా చెప్పగలరు? అష్టప్రమాణాలు చెప్పగలరు? చెప్పండి. ఇప్పుడు 3 అయితే నోటెడే కదా, ప్రయత్నం చేస్తే దొరుకుతుంది మీకు. చెప్పండి, మీకు తెలిసినని చెప్పండి. దీని మీద ఎక్కువ మనం స్ట్రెచ్ చేయలేదు. మీరు చెప్పగలిగితే. ఆప్త వాక్యము, అనుపలబ్ధము అని కొన్ని గుర్తున్నాయి గురుజీ. ఇప్పుడు మొదటిది ప్రత్యక్షము, తర్వాత అనుమానము, శబ్దము. ఎప్పుడైనా ఒక వరుసలోనే గుర్తుపెట్టుకోవాలి, మనకు గుర్తుండాలంటే. ఆ తర్వాత వచ్చేది ఉపమానము. ఉపమానము అంటే పోల్చడం, ఒకదానితోనే ఒకటి పోల్చడం. నీల్గాయ ఎలా ఉంటుందంటే ఆవులా ఉంటుంది అని చెప్పడం. పలానా వ్యక్తి ఎలా ఉంటాడంటే ఈ వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పడం. దీన్ని ఉపమానం అంటారు. ఇది 4వది. అయితే మనకు యోగ దర్శనం లోపల, సాంఖ్య దర్శనం లోపల 3 ప్రమాణాలే తీసుకోవడం జరిగింది. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఈ 3 ప్రతి శాస్త్రంలో కామన్. ఈ 3 ఉంటాయి. కానీ న్యాయ దర్శనం లోపల ఉపమానం కూడా తీసుకోవడం జరిగింది. ఉపమానము అంటే పోల్చి చెప్పడం అన్నట్టు. మనకు అర్థం కావాలి, జ్ఞానము రావాలంటే పలానా వ్యక్తిని మీరు బస్ స్టాండ్లో ఉన్నాడు తీసుకురండి అంటే ఎవరిలా ఉంటాడంటే తెలిసిన వ్యక్తి యొక్క ఆకారం చెప్పడం. పలానా శ్రవణ్లా ఉంటాడు అంటే అలాంటి వ్యక్తి, శ్రవణ్ పోలికలు ఉన్న వ్యక్తిని తీసుకురావడం. దీని ఉపమానం అంటారు. తర్వాత ఐతిహ్యము. ఐతిహ్యము అంటే చరిత్ర ద్వారా కూడా కొన్ని మనకు అంటే జ్ఞానం లభిస్తుంది. అంటే చరిత్రలు. ఐతిహ్యము అంటే చరిత్ర, ఇతిహాసము. ఐతిహ్యాన్నే ఇతిహాసం అంటారు. ఐతిహ్యం కూడా ఒక ప్రమాణమే, ఇతిహాసం కూడా ఒక ప్రమాణమే, చరిత్ర కూడా ఒక ప్రమాణమే. చరిత్ర అంటే ఇది 5వది. అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, ఐతిహ్యము. తర్వాత అర్ధాపత్తి. అర్ధాపత్తి అంటే ఒకటి అంటే సగం చెప్తే సగం అర్థం చేసుకోవచ్చు మనం. సగం చెప్తే సగం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే మేఘాలుంటే వర్షం పడుతుంది అంటే మేఘాలు లేకుంటే వర్షం పడదు. మట్టి ఉంటే కుండ తయారవుతుంది, మట్టి లేకుంటే కుండ తయారు కాదు. దీన్ని అర్థాపత్తి అంటారు. అర్ధాపత్తి. తర్వాత అర్ధాపత్తి తర్వాత సంభవము. సంభవం అంటే ఏది ఉంటే ఏది జరుగుతుందో దాన్ని సంభవం అంటారు. ఇది ఉంటే ఇది జరుగుతుంది, కరెంట్ ఉంటే ఫ్యాను తిరుగుతుంది, ఇది సంభవం అంటారు. అభావము అంటే ఏదైతే లేదో దాన్ని అభావం అంటారు. ఉదాహరణకి ఈ రూమ్ లోపల గుర్రం లేదు, ఈ రూమ్ లోపల ఏనుగు లేదు, అలా చెప్పడాన్ని అభావం అంటారు. ఇవి 8 ప్రమాణాలు.
కానీ మనకు సాంఖ్యదర్శనం లోపల 3 ప్రమాణాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ 3 ప్రమాణాలు ఎందుకు తీసుకున్నారు అంటే, ఈ 3 ప్రమాణాల ద్వారా మనకు అన్ని అర్థమవుతాయి అని చెప్పడం జరిగింది. అనుమాన ప్రమాణంలో కూడా 3 విభాగాలు ఉన్నాయని చెప్పాను నేను. ఎవరికైనా గుర్తుందా? చెప్పగలరా? మళ్ళీ ఒకసారి అడగదు. అనుమాన ప్రమాణం లోపల 3 విభాగాలు ఉన్నాయని చెప్పాను నేను పోయిన క్లాస్లో. ఎవరికైనా గుర్తున్నాయా అవి? అనుమానించడం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఉందా? చెప్తాను లేకుంటే. అనుమానం లోపల 3: పూర్వవత్, శేషవత్, సామంత్య దృష్టం అని 3 రకాలు ఉంటుంది అనుమానం కూడా. పూర్వవత్ అంటే కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడం. అంటే మేఘాలను చూసి వర్షం పడుతుంది అని ఊహించడాన్ని పూర్వవత్ అనుమానం అంటారు. శేషవత్ అంటే పొగను చూసి అగ్నిని అంచనా వేయడం. అంటే కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడం. పొగ అనే కార్యాన్ని చూసి దాని వెనకాల అగ్ని అనే కారణం ఉందని అంచనా వేయడాన్ని దీన్ని శేషవత్ అంటారు. సామాన్యతో దృష్టము అంటే కుండ తయారు కావాలంటే మట్టి అవసరము, కుమ్మరి అవసరము. అదేవిధంగా ఈ జగత్తు తయారు కావాలంటే ప్రకృతి పరమాణులు అవసరము, దేవుడు అవసరం అని అలా అనుకోవడాన్ని సామాన్య దృష్టం అంటే, సామాన్యంగా దృష్టము కనిపించేదాన్ని బట్టి కనిపించని విషయాలను అంచనా వేయడాన్ని సామాన్య దృష్టం అంటారు. ఈ 3 రకాల ప్రమాణాలు ఉంటాయి. ఈ 3 రకాల ప్రమాణాలు మనకు కనిపించని వస్తువులను తెలియడం కోసం పనికొస్తాయి. మనము అన్నిటినీ కళ్ళతోని చూడలేము. కొన్ని ఇంద్రియాలతో చూస్తాము, ఇంకా కొన్నిటిని మనసుతో చూడాలి. ఒక పరమాత్మను మాత్రము ఆత్మతోనే చూడాలి. కనుక లైట్ అయ్యండి సైడ్. అయితే మనం దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, జ్ఞానము మనకు రావాలంటే ప్రమాణాలను బాగా ఉపయోగించుకోవాలి మనం. ఈ ప్రమాణాల జ్ఞానం బాగుండాలి. ప్రత్యక్షం అంటే ఏంది, అనుమానం అంటే ఏంది, శబ్దము అంటే ఏంది అనేది మనకు పూర్తిగా తెలియాలి. ప్రత్యక్షం అంటే ఏంటండి చెప్పగలరు ఎవరైనా? ఏదైతే మన పంచేంద్రియాలతో మనం గ్రహిస్తామో అది ప్రత్యక్ష గ్రహించడాన్ని మనం ప్రత్యక్ష ప్రమాణం కింద చూసుకోవచ్చు. అంటే కళ్ళతో చూసేదాన్ని, చెవులతో వినేదాన్ని మనం ప్రత్యక్షంగా తీసుకోవచ్చు. ఓకే, మరి ప్రత్యక్షంగా చూసే వాటినే ఉన్నాయని నమ్మాలా, ప్రత్యక్షంగా చూడని వాటిని కూడా ఉన్నాయని నమ్మొచ్చా? చూడని వాటిని కూడా నమ్మచ్చు. అంటే ప్రతిదీ మనం గ్రహించలేము. ప్రతిదీ గ్రహించలేము. అంటే ఇంద్రియాల ద్వారా కాకుండా సుఖము దుఃఖాన్ని మన మనసుతోనే చూస్తాం, అయినా నమ్ముతాం కదా. అదేవిధంగా ఈ 25 తత్వాలు కూడా మనసుతోనే చూస్తాం, నమ్ముతాం. అంటే కేవలము విషయాలు మాత్రమే ప్రత్యక్షం కాదు. అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించేటి మాత్రమే ప్రత్యక్షం కాదు, ఇంద్రియాలతో గ్రహించబడని కూడా ప్రత్యక్షం చేసుకుంటాం మనసు ద్వారా. అందుకే సాంఖ్య దర్శనం లోపల అబాహ్య ప్రత్యక్షం అనే ఒక పదం వాడడం జరిగింది. అంటే అబాహ్య ప్రత్యక్షము అంటే బయటి ప్రత్యక్షం కాకుండా అంతర్గత ప్రత్యక్షము, అంతర్ముఖ ప్రత్యక్షము. అది కూడా ఇందులో చెప్పడం జరిగింది. ప్రత్యక్షం లోపల అంతర్ముఖ ప్రత్యక్షం కూడా ఉంది, అబాహ్య ప్రత్యక్షం కూడా ఉంది. ఈ అబాహ్య ప్రత్యక్షం ద్వారా మనము, అబాహ్య ప్రత్యక్షం కూడా 2 రకాలు: మనసు ద్వారా అబాహ్య ప్రత్యక్షము, ఆత్మ ద్వారా అబాహ్య ప్రత్యక్షం. మనసు ద్వారా అబాహ్య ప్రత్యక్షం ఏంటంటే 20 తత్వాలను తెలుసుకోవడము. ఇక ఆత్మ ద్వారా అబాహ్య ప్రత్యక్షం ఏంటంటే పరమాత్మను తెలుసుకోవడం. ఇవన్నీ కూడా ప్రత్యక్షం కిందికి వస్తాయి. కళ్ళతో చూసేది, ఇంద్రియాలతో గ్రహించేది, మనసుతో పొందే సుఖ దుఃఖాలు, మనసుతో పొందే ఈ తత్వాలు 25 తత్వాలు ప్లస్ ఆత్మతో పొందే పరమాత్మ దర్శనం కూడా ప్రత్యక్ష కిందికి వస్తుంది. అందుకే మహర్షి దయానందుడు సత్యార్థ ప్రకాశం లోపల పరమాత్మను ఎలా నమ్మాలంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా పరమాత్మను నమ్మడం జరుగుతుంది. శబ్దము, వేదం చెప్తుంది పరమాత్మ ఉన్నాడని, స్మృతులు చెప్తున్నాయి పరమాత్మ ఉన్నాడని, అనుమానించినా మనకు తెలుస్తుంది. అంటే ఏ విధంగానైతే ఒక పదార్థం తయారు కావాలంటే కర్త, నిమిత్త కారణం అవసరమో, అదేవిధంగా ఈ జగత్తు కూడా కర్త ఈశ్వరుడు అని మనకు తెలియజేయడం జరుగుతుంది.
అదేవిధంగా ప్రత్యక్ష అబాహ్య ప్రత్యక్షం ద్వారా నేరుగా ఈశ్వరుని మనం యోగ సాధన చేసి కూడా పొందొచ్చు అని మహర్షి దయానందుల వారు చెప్పడం జరిగింది. కనుక ప్రత్యక్షము అనేది ఈశ్వరుని వరకు కూడా మనకు తెలియజేస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అనుమానం అంటే ఏంటి? అనుమాన ప్రమాణం అంటే ఏంటి? మీరు ప్రయత్నం చేయాలి, మీరు ప్రశ్నలు అడగండి అని చెప్పాను. ఓకే, అనుమానం అంటే జస్ట్ అనుమానించడం, అంటే ఇది ఉండొచ్చు, ఉన్నదేమో, ఇలా ఉండడానికి అవకాశం ఉన్నదని ఒక నమ్మకంతో చేయడం అనుమానం. ఉదాహరణ చెప్పండి. ఉదాహరణకి అగ్ని ఉందని నమ్మడం. అగ్ని ఉందని నమ్మడం, పొగను చూసి. గుడ్. అంటే మనము పొగను చూసి అగ్నిని నమ్మాలంటే ఫస్ట్ టైం పొగను చూస్తే అగ్ని అని అనుమానించగలమా? అనుమానించలేము. అనుమానించలేము. అంటే అనుమానము, మనం దేనైనా అనుమానించాలంటే మొదలు రెండింటిని కలిపి చూడాలి. పూర్వపు జ్ఞానం అనేది మన లోపల ఉండాలి. అగ్నిని ప్రత్యక్షంగా ఒకసారి చూసినాక నమ్ముతాం గురుజీ. ప్రత్యక్షంగా అగ్నిని పొగను చూసిన తర్వాతనే మళ్ళీ పొగ కనిపిస్తే అగ్ని ఉందని నమ్ముతాం. కానీ ప్రత్యక్షం లేకుండా అనుమానాన్ని చేయలేం మనం, అంతే కదా? ఇప్పుడు మేఘాలు చూస్తే ఫస్ట్ చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ టైం మేఘాలు చూపెట్టినాం అనుకోండి, వర్షం పడుతుందని ఆయన అనుమానించగలడా? లేదు. కానీ మనం ఎందుకు అనుమానిస్తున్నాం? ఇదివరకు చూసాం కాబట్టి. ఇదివరకు మేఘాలు చూసినప్పుడు వర్షం వచ్చింది కనుక, మేఘాలు ఉన్నాయి కనుక వర్షం వస్తుందని మనం అనుమానిస్తాం. ఇది అనుమాన ప్రమాణం. ఓకే, ఇప్పుడు పూర్వవత్ అంటే ఏంది? అనుమానం లోపల పూర్వవత్ అని చెప్పాను. మేఘాలను చూసి వర్షం వస్తుందని వస్తుంది అని గ్రహించడం. మేఘాలు ఏంటిది? కారణం. వర్షం ఏంటిది? కార్యం. అంటే మేఘాలు అనే కారణమును చూసి కార్యాన్ని ఊహించడము పూర్వవత్ అవుతుంది. శేషవత్ అంటే కారణాన్ని చూసి కార్యాన్ని చూసి కారణాన్ని గ్రహించడం. కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడాన్ని ఏమంటారు? శేషవత్ అంటారు. మనకు ఈ తత్వాల దర్శనము శేషవత్ ప్రమాణం ద్వారానే లభిస్తుంది. అంటే ఈ కార్యాన్ని చూసి వెనుకకు వెళ్ళాలి మనం. దీని కారణం ఏంటిది, దీని కారణం ఏంటిది అని వెతుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకు కారణం లభిస్తుంది. అంటే ఎప్పుడైనా స్థూలము ప్రత్యక్షం చేసుకోవడము సులువు, అంటే కార్యాన్ని ప్రత్యక్షం చేసుకోవడం సులువు, కారణాన్ని ప్రత్యక్షం చేసుకోవడం అనేది సూక్ష్మం అవుతుంది. అందుకే కార్యాన్ని లింగం అన్నారు. లాస్ట్ సూత్రంలో చెప్పాను. లింగము అంటే ఏంటి అంటే లింగతే ఇది కారణం. దేని ద్వారానైతే కారణము అనుమానించబడుతుందో దాన్నే లింగం అంటారు. అంటే కారణాన్ని అనుమానించాలంటే మనకు కార్యం అనేది ప్రత్యక్షం కావాలి. కార్యాన్ని చూసినప్పుడే, అంటే ఈ జగత్తు అనే ఒక కార్యాన్ని చూసినప్పుడు మనము ఈ జగత్తు వెనకాల ఉన్న మూల ప్రకృతి, జగత్తును నిర్మించిన పరమాత్మ, ఈ జగత్తు ఎవరి కోసం నిర్మించబడ్డదో ఆత్మ, ఈ మూడు కూడా ప్రత్యక్షం అవుతాయని చెప్పడం జరిగింది మహర్షి దయానందులు. అంటే ఎట్లా అర్థమవుతుందంటే, మనము ఈ జగత్తును చూసినప్పుడు జగత్తు యొక్క మూల కారణం మూల ప్రకృతి తెలుస్తుంది, ఈ జగత్తును నిర్మించిన పరమాత్మ తెలుస్తాడు. అంటే బాగా ఆలోచిస్తే, ఆలోచన శక్తిని, మేధస్సును పెంచితే ఇది అర్థమవుతుంది. తర్వాత ఈ జగత్తు ఎందుకు ఏర్పడ్డది? జీవుల కోసం. ఈ మూడు ప్రత్యక్షం అవుతాయి. అంటే కార్యము అనేది కారణాలను ప్రత్యక్షం చేయిస్తుంది కనుకనే కార్యాన్ని లింగం అంటారు. అంటే కార్యము లేకుండా మనము కారణాన్ని తెలుసుకోలేము. అందుకే ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. అంటే ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఈ జగత్తు ద్వారానే తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ జగత్తు ద్వారానే వెళ్ళాలి. ఆత్మను తెలుసుకోవాలన్నా ఈ జగత్తు ద్వారానే వెళ్ళాలి. మూల ప్రకృతిని తెలుసుకోవాలన్నా ఈ కనిపించే జగత్తు ద్వారానే వెళ్ళాలి అనేది ఈ మంత్రం చెప్తుంది. ఈ సూత్రం కూడా అదే చెప్తుంది. ఓకే, శబ్ద ప్రమాణం అంటే ఏంటండి? ఆప్తులు విద్వాంసులు చెప్పిన దానికి ఏదైతే చెప్తారో అది శబ్ద ప్రమాణం అని. వేదం శబ్ద ప్రమాణము. వేదముల విషయాన్ని ఆప్తుల విద్వాంసుల ద్వారా ప్రకటింపబడేది శబ్ద ప్రమాణం కూడా చెప్తుంటాం. ఓకేనండి, అప్పలనాయుడు గారు చాలా బాగా చెప్పారు. మరి ఆప్తుడు అంటే ఎవరు? ఆప్తుడు అంటే
ఋషులు ఆప్తులు అంటే మనకి విశ్వాసులు ఆప్తులు, జ్ఞానులు ఋషులు ఆప్తులు, పరమాత్మ ఆప్తులు అంటే ప్రాప్తి చేసుకునేవారు అండి. సత్యాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళని ఆప్తులు అన్నారు. ఆప్తుడు అదొక లక్షణం ఉంటే సరిపోతుందా ఆప్తుడికి? స్వార్థం లేకుండా ఉండదు. స్వార్థం లేకుండా ఉండాలి. గుడ్. పవిత్రత ఉండాలి వారి లోపల. వెరీ గుడ్. అంటే ఆ సబ్జెక్టు వాళ్ళకి థరోగా తెలియాలి, ప్లస్ వాళ్ళ లోపల స్వార్థం ఉండకూడదు. ఎందుకంటే ఆ సబ్జెక్టు పూర్తిగా తెలిసినప్పటికీ వాళ్ళ లోపల స్వార్థం ఉంటే దాన్ని ఉన్నట్టు చెప్పకపోవచ్చు. దానివల్ల కూడా మనకు దాని ప్రమాణం అనేది తీసుకోవడం వీలు కాదు. ఆప్తుడు అనబడడు అతడు. ఆప్తుడు అనబడాలంటే ప్రాప్తి చేసుకొని ఉండాలి, నిస్వార్థపరుడై ఉండాలి. అప్పుడే అతని యొక్క మాట ప్రమాణం అవుతుంది, అతని యొక్క పుస్తకాలు ప్రమాణం అవుతాయి, అతని యొక్క సూచనలు, అతని యొక్క సలహాలు ప్రమాణం అవుతాయి. లేకుంటే ప్రమాణం కావు. అంటే మనం కూడా జనరల్గా కూడా ఎవరి మాటనైనా మనము పాటించాలంటే ఆ వ్యక్తి లోపల పరిపక్వత ఉందా, ఆ సబ్జెక్టు గురించి పరిపూర్ణ జ్ఞానం ఉందా, తర్వాత అతడు స్వార్థపరుడా నిస్వార్థపరుడా అనేది ఆలోచించి మనం సలహా తీసుకోవాలి. అంటే సాధారణంగా కూడా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, మామూలు జ్ఞానం విషయంలో కూడా ఎవరి సలహా మనం తీసుకోవాలంటే ఆ సబ్జెక్టు వాళ్ళకి పూర్తిగా తెలిసి ఉండాలి, తర్వాత వాళ్ళ లోపల స్వార్థం ఉండనప్పుడు వాళ్ళ మాటను మనము పాటించవచ్చు. ఇది శబ్ద ప్రమాణం. ఆప్తోపదేశ శబ్ద అనేది శబ్ద ప్రమాణం యొక్క సూత్రం. అంటే ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు, నిస్వార్థపరుడు అంటే పవిత్రమైన వ్యక్తి. ఓకే. ఈ ఈ నిస్వార్థపరుడు పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఈ సమాజం లోపల? ఋషులండి. ఋషులు. ఇంకా దేవుడు. పరమాత్మ పూర్ణ జ్ఞానం కలిగినవాడు. పరమాత్మ మరియు ఋషులు. ఓకే. పరమాత్మ అంటే మరి సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు, నిస్వార్థపరుడు అని నమ్ముదాము. ఋషులను ఎలా నమ్మొచ్చు మనం? వేదానికి అనుకూలంగా వాళ్ళు వేదంలో ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పినటువంటి ఆ శబ్ద ప్రమాణం ద్వారా మనము ఋషులు చెప్పింది సత్యమని నమ్మినప్పుడు వాళ్ళు పరమాత్మ అనుకూలంగా వేదాంతంగా వాళ్ళు చెప్పిన విషయాలను మనకి శబ్ద ప్రమాణం ద్వారా తెచ్చుకోవాలి. ఋషులు చెప్పేది ఏదైనా కానీ సమాధి స్థితిలో నుంచి చెప్తారు కనుక, సమాధి స్థితి అంటే ఈశ్వర సాన్నిధ్యంలో చెబుతారు కనుక తప్పకుండా వాళ్ళ మాట కూడా నిజమవుతుంది. వాళ్ళు ఈశ్వర ఉపాసకులై ఉంటారు కనుక ఈశ్వరుని ఉపాసించే వాళ్ళ దగ్గర స్వార్థం ఉండదు, అజ్ఞానం ఉండదు, స్వార్థం ఉండదు కనుక వాళ్ళ యొక్క శబ్దాన్ని కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. గుడ్. చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నారు. మరి మనకు వివేక జ్ఞానము లభించడానికి ప్రమాణాలు సహకరిస్తాయి. ఓకే. ఆ ప్రమాణాల ద్వారా మనము అంటే శబ్ద ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ మనము ఈశ్వరుని తెలుసుకోవచ్చు, అత్యంత దుఃఖ నివృత్తిని పొందొచ్చు. ఈ 3 ప్రమాణాల లోపల బలమైన ప్రమాణం ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం. శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణమా ప్రత్యక్ష ప్రమాణం? ప్రత్యక్ష ప్రమాణం అత్యంత బలమైనది. ప్రత్యక్షం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు కాబట్టి ప్రత్యక్షమైనది. శబ్దము ఎక్కువ విషయాలను తెలుపుతుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ లోపల శబ్దం తెలుపుతుంది, ఎక్కువ క్వాలిటీ లోపల ప్రత్యక్షం తెలుపుతుంది. అంటే శబ్దం అనేక విషయాలు చెప్తుంది, ప్రత్యక్షం అనేక విషయాలు కావు. శబ్దము అనేది గౌణం అవుతుంది, ప్రత్యక్షము అనేది ప్రధానం అవుతుంది. శబ్దం ఎందుకు? ప్రత్యక్షం కోసం. కనుక దేనికోసం అయితే ఏది ఉందో అది గౌణం అవుతుంది, దేనికోసం అయితే మనం చేస్తామో అది ప్రధానం అవుతుంది. అంటే ఈ శబ్దము కానీ అనుమానం కానీ ప్రత్యక్షం కోసం కనుక ప్రత్యక్షం ప్రధానం, ఇవి గౌణాలు. కానీ శబ్ద ప్రమాణం ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పూర్తిగా సత్యాన్ని తెలుసుకోవచ్చు. కానీ శబ్దం ద్వారానే మనం శబ్దం ద్వారానే ప్రయాణం చేయాలి. మనం శబ్ద ప్రమాణం ద్వారానే ప్రత్యక్ష ప్రమాణానికి వెళ్తాం. శబ్దము లేకుండా ప్రత్యక్షం చేసుకోలేము. కానీ ప్రత్యక్షం కోసం శబ్దం, శబ్దం కోసం ప్రత్యక్షం కాదు. కనుక ప్రత్యక్షము ప్రధానం అవుతుంది,
శబ్దము ఎక్కువ విషయాలు తెలుపుతుంది. ఆ శబ్దము కూడా ఆప్తుల ఉపదేశం అయినప్పుడే అది ప్రత్యక్షాన్ని కావిస్తుంది, లేకుంటే మన సమయాన్ని వ్యర్థం చేసి జీవితాన్ని దుఃఖాల పాలు చేస్తుంది. కనుక శబ్ద ప్రమాణము ప్రత్యక్షం కోసం ఏదైతే ప్రత్యక్షానికి నిలుస్తుందో ఆ శబ్ద ప్రమాణమే మనం అనుసరించవలసింది. అందుకే శృతి స్మృతి వీటిని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. ఇక మానవ మాతృలు రాసిన దాని లోపల సత్యం ఉండకపోవచ్చు, స్వార్థం కూడా ఉండొచ్చు. కనుక కానీ మానవ మాతృలు కూడా రాసిన విషయాలు కానీ చెప్పిన విషయాలు కానీ అవి స్మృతులకు శృతులకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు. ఇక ఋషులు చెప్పితే నమ్ముతాను, ఈశ్వరుడు చెప్పిందే నమ్ముతానంటే కొన్ని మనుషులు చెప్పే మాటలు కూడా ఉండొచ్చు. కానీ ఆ మనుషులు చెప్పే మాటలు ఈశ్వరుని మాటలకు ఋషుల మాటలకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. అది కూడా శబ్ద ప్రమాణం కిందకే వస్తుంది. అలా మీ నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? గురుజీ, ఇది మోక్షానికి జ్ఞాన మార్గము, కర్మ మార్గము, తర్వాత యోగ మార్గము, ఇట్లా 3 మార్గాలు ఉంటాయి కదా. దీంట్లో అవును. ఉన్నతమైనది జ్ఞాన మార్గము. అంటే జ్ఞానం లేకుండా కర్మ కానీ జ్ఞానం లేకుండా యోగం కానీ చేయడం వల్ల దాని లోపల ఫలితం అనేది పొందలేము. ఆ ఉద్దేశంలో కర్మ ద్వారా, అంటే ఇప్పుడు యోగం ద్వారా సమాధి స్థితికి వెళ్ళి మనము మోక్షాన్ని పొందొచ్చు. కానీ కర్మ ద్వారా ఎట్లా పొందొచ్చు కొంచెం తెలియజేయరా? అంటే జ్ఞానం ద్వారా కర్మ చేసి కర్మ ఎలా మోక్షాన్ని ఇస్తుందో తెలియపోండి అట్లా. కర్మ ద్వారా పరంపరగా మనకు మోక్షం లభిస్తుంది. కర్మ నేరుగా మోక్షాన్ని ఇవ్వదు. అంటే చివరకు వివేక జ్ఞానమే మోక్షానికి కారణం అవుతుంది. అంటే కర్మ కూడా ఎందుకు చేయడం అంటే వివేక జ్ఞానం కోసమే. వివేక జ్ఞానం ప్రధానము, కర్మ ఉపాసన అనేటివి గౌణాలు. అంటే జ్ఞాన కర్మ ఉపాసన 3 ఉన్నాయి కదా. జ్ఞాన కర్మ ఉపాసన లోపల ముక్తి లభించేది జ్ఞానంతోనే. జ్ఞానాన్ముక్తి. ముక్తి ఎలా లభిస్తుంది? జ్ఞానంతోనే లభిస్తుంది. ఇది ఉపాసన ఏంటిది అంటే కర్మ ఉపాసన అనేది వివేక జ్ఞానాన్ని కలిగించడానికి సహకరిస్తాయి. కనుక ఈ కర్మ ఉపాసన కూడా మోక్షానికి సాధనాలు అంటారు. పరంపరగా సాధనాలు, కానీ ప్రత్యక్ష సాధన మాత్రము జ్ఞానమే. జ్ఞానం అంటే కర్మ ద్వారా, అంటే పోనీ కర్మ ద్వారా జ్ఞానం ఎట్లా పొందొచ్చు? అంటే ఉపాసన ద్వారా అంటేనేమో మనం ఇప్పుడు ఈ గ్రంథాలు కానీ వాటిని కర్మ చేయడం ద్వారా ఎలా పొందొచ్చు జ్ఞానాన్ని? కర్మ చేయడం ద్వారా బుద్ధి కర్మానుసారిని, బుద్ధి శుద్ధి కావాలంటే మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేయకుండా, అంటే మంచి కర్మలు చేయకుండా ఏ వ్యక్తి కూడా మోక్షం వైపు వెళ్ళలేడు. మనం ఇక్కడ చెబుతున్నాము జ్ఞానం ముఖ్యమని చెప్తున్నాం, కానీ ఆ జ్ఞానం ఎవరికి లభిస్తుంది? వివేక జ్ఞానం ఎవరికి లభిస్తుంది? పవిత్రమైన కర్మలు చేసే వాళ్ళకే లభిస్తుంది. అదే తెలుసుకుందామని. ఓకే, అంటే కేవలం జ్ఞానం తెలిసినంత మాత్రాన కాకుండా ఈ జ్ఞానం తెలిసిన జ్ఞానము మనకి దానికి ఆచరణలో పెట్టాలన్నా కానీ దాని యొక్క పూర్ణ ఫలితం పొందాలన్నా కూడా కర్మలు శుద్ధమైన కర్మలు చేయాలి. అయితే ఇక్కడ జ్ఞానము 2 రకాలు, జ్ఞానము విజ్ఞానం అని 2 ఉన్నాయి. ఇక్కడ జ్ఞాన కర్మ ఉపాసన విజ్ఞానం అని 4 ఉంటాయి. ఓకే. ఋగ్వేదము జ్ఞానాన్ని చెప్తుంది, యజుర్వేదం కర్మను చెప్తుంది, ఇక సామవేదము ఉపాసన చెప్తుంది, అథర్వ వేదము విజ్ఞానాన్ని చెప్తుంది. అంటే జ్ఞానము ద్వారా, అంటే సాధారణ జ్ఞానం ద్వారా సాధారణ జ్ఞానాన్ని పొందడం ఎందుకంటే కర్మలు చేయడానికి, ఆ కర్మలు చేయడం ఎందుకంటే ఉపాసించడం కోసం, ఉపాసన ఎందుకంటే విజ్ఞానం కోసం. ఆ విజ్ఞానం అంటే వివేక జ్ఞానం. వివేక జ్ఞానం కోసము సాధారణ జ్ఞానం అవసరం అవుతుంది, కర్మలు అవసరం అవుతాయి, తర్వాత ఉపాసన అవుతుంది. ఇవి 3 పరిపూర్ణం అయితేనే వివేక జ్ఞానము విజ్ఞానము లభిస్తుంది, అప్పుడు ముక్తి లభిస్తుంది. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. శ్రీనివాస్జీ, ఏడిగా శ్రీనివాస్జీ ఏమైనా క్వశ్చన్ అడగండి, మీకు పరిచయం చేసుకోండి. చుంకరి శ్రీనివాస్ గారు. నమస్తే నాయుడు గారు, చెప్పండి. ఇప్పుడు రాజయోగము, భక్తియోగము, జ్ఞానయోగము, హఠయోగము, కర్మయోగం అని ఒక్కొక్కరు ఒక యోగా అని చెప్పేసి పరమాత్మ పొందడానికి చెప్తుంటారు కదా. అన్ని యోగాలు అవసరమేనా, లేదా ఇందులో రాజయోగం అనేది రాజయోగంలోకి వెళ్ళొస్తాయో, లేదంటే ఏ యోగంలోనైనా సరే పరమాత్మ పొందగలమా అనే విషయం ఎన్ని పేర్లు పెట్టారు కదా, అది వివరం కావాలి. ఈ యోగాలన్నీ కూడా గౌణ సాధనాలు. ప్రధాన సాధనము వివేక జ్ఞానమే.
మనం బస్ స్టాండ్ వెళ్ళాలి. బస్ స్టాండ్ వెళ్ళడం ముఖ్యము. బస్ స్టాండ్ మీరు నార్త్ నుంచి వెళ్తారా, సౌత్ నుంచి వెళ్తారా, ఈస్ట్ నుంచి వెళ్తారా, వెస్ట్ నుంచి వెళ్తారా, కానీ బస్ స్టాండ్ మాత్రం వెళ్ళాలి. బస్ స్టాండ్ అంటే వివేక జ్ఞానం. బస్ స్టాండ్ వెళ్తే బస్ ఎక్కగలరు. వివేక జ్ఞానము పొందితేనే మనం ముక్తిని పొందగలము. ఆ వివేక జ్ఞానం అనే బస్ స్టాండ్కు ఏ రకంగానైనా మనం చేరుకోవచ్చు. మీకు ఏ రూట్లో వెళ్తే మీకు బస్ స్టాండ్ తొందరగా లభిస్తుందో, వివేక జ్ఞానం లభిస్తుందో వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆ రూట్ని ఎంచుకోవచ్చు. భక్తి కానీ, కర్మ కానీ, ఇంకా లయ యోగం కానీ, ఇవన్నీ జప యోగం కానీ, చాలా యోగాలు ఉన్నాయి. ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి. వివేక జ్ఞానమే ఫైనల్. ఏ దారిలోనైనా మనం చేరవలసింది బస్ స్టాండ్. బస్ స్టాండ్ చేరితేనే ముక్తి అనే బస్ ఎక్కుతాం. అంటే వివేక జ్ఞానం అనే బస్ స్టాండ్ చేరితేనే ముక్తి అనే బస్ ఎక్కగలము. ఆ బస్ స్టాండ్ ఏరడం కోసం రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. నా స్వభావానికి అనుకూలంగా ఈ మార్గంలో వెళ్ళండి అని నేను నా భక్తులకు, నా శిష్యులకు ప్రచారం చేసినట్టు అలా జరిగింది. గోపి గారు అడుగుతున్నారు వివేక జ్ఞానం వచ్చిందని ఎలా తెలుస్తుందని. వివేక జ్ఞానం అనేది, వివేక జ్ఞానము మనకు ఒక విషయానికి సంబంధించిన యథార్థ జ్ఞానము, దానికి సంబంధించిన వివేక జ్ఞానం అవుతుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునే వివేక జ్ఞానము మూల ప్రకృతి, ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానం కావాలి. ఉదాహరణకి కంప్యూటర్కి సంబంధించిన వివేక జ్ఞానం అంటే కంప్యూటర్ని ఎలా వాడాలి, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఏంటిది, హార్డ్వేర్ ఏంటిది, ఇవన్నిటి గురించి తెలియడము, సాఫ్ట్వేర్ దాని కోడ్ తెలియడం, కోడ్ భాష తెలియడం, ఇవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించిన వివేక జ్ఞానం అవుతుంది. ఒక సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్కి సంబంధించిన వివేక జ్ఞానం ఉంటుంది. డ్రైవింగ్కి సంబంధించిన వివేక జ్ఞానం, డ్రైవింగ్ ఎలా చేయాలి, సందుల్లో ఎలా చేయాలి, హైవేలలో ఎలా చేయాలి, జనం ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వివేక జ్ఞానం కిందకి వస్తాయి. కానీ ఇక్కడ చెప్పిన వివేక జ్ఞానము మూల ప్రకృతికి, ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానం మనకు ఉదయించాలి. అది వాటి గురించి మనకు ఎంత జ్ఞానము యథార్థంగా తెలిస్తే అంత మనకు వివేక జ్ఞానం ఉదయిస్తుందని మనం అంచనా వేయచ్చు. అంటే ఆత్మ గురించి కానీ, మూల ప్రకృతి గురించి కానీ యుక్తిపూర్వకంగా మనం చెప్పగలిగినప్పుడు, యుక్తిపూర్వకంగా మనం ఆలోచించగలిగినప్పుడు మనకు వివేక జ్ఞానం అనేది ఉదయిస్తుంది అని మనము నమ్మచ్చు. అలా గోపి గారు అర్థమైందా? ఇంకొక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు ఏదైతే పర్టికులర్ ఒక అంశం పైన పూర్తి అవగాహన ఉంటేనే మనం ఆ అంశానికి సంబంధించిన వివేక జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టు అని తెలుస్తుంది. అలాగనే మన మూల ప్రకృతి, ఆత్మ, తర్వాత పరమాత్మ, వీటి యందు పూర్ణ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం పూర్ణ వివేకమైనట్టు తెలుస్తుంది కదా. అయితే ఇక్కడ మనం మామూలుగా చెప్పుకుంటాం కదా పరమాత్మ పూర్ణ జ్ఞాని అని చెప్పి. అయితే మోక్షం పొందినటువంటి ఆత్మ ఏదైతే ఉంటుంది అంటే జీవన్ముక్తి పొందినటువంటిది, అంటే బతికుండగానే పరమాత్మని తెలుసుకున్నప్పుడు అది పరమాత్మతోని సంయోగంలో ఉంటుందా సమాధి స్థితిలో? ఎలా అండి? ఇప్పుడు జీవన్ముక్తి పొందినటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది సమాధి స్థితిలో పరమాత్మతోటి అనుసంధానం అయి ఉంటుంది కదా. సమాధి స్థితి లోపల పరమాత్మను పొందుతుంది, కానీ శరీరం అనే బంధం ఉంటుంది. శరీరం లోపలనే పరమాత్మ దర్శిస్తుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు. అది దాన్ని జీవన్ముక్తి అంటారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లోనేమో ఒక పర్టికులర్ అంశం పైన, ఇప్పుడు సపోజ్ ఒక కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ పైన పూర్తి అవగాహన ఉంటేనేమో కంప్యూటర్ పైన పూర్తి వివేకం కలిగిన వ్యక్తి అవుతాడు. మరి తనకి వ్యవసాయం గురించి అంటే తెలియదు, దానికి తెలియదు. అట్లనే ఇప్పుడు పరమాత్మ పూర్ణజ్ఞాని కాబట్టి జీవన్ముక్తి పొందినటువంటి ఆత్మ పరమాత్మతో సంయోగం ఉంటది కాబట్టి పరమాత్మ పూర్ణజ్ఞాని కాబట్టి ఈ ఆత్మ కూడా పూర్ణజ్ఞానం అవుతుందా? అవుతుంది. అంటే ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే ఈశ్వరుని ద్వారా తెలుసుకోవచ్చు. తాను తన అంతఃకరణాలు కానీ జ్ఞానేంద్రియాల ద్వారా కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే జీవన్ముక్తి పొందుతారో వాళ్ళు అనుకున్న అంశం గురించి ఈశ్వరుని ద్వారా తెలుసుకోవచ్చు. అదే నా ప్రశ్న అదే అండి. ఎందుకంటే అప్పుడు వీరు కూడా పూర్ణజ్ఞానం అవుతారు కాబట్టి ఇప్పుడు ఏ అంశం పైన సపోజ్ ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీ పైన కూడా వారు తెలుసుకోగలుగుతారు అనేది నా ప్రశ్న. కలుగుతారు అంటే ఆత్మకు సామర్థ్యం ఉంటుంది. అంటే ఎంత ముక్తిని పొందినా సర్వజ్ఞుడు కాలేదు. సర్వజ్ఞత అనేది ఆత్మ లోపల రాదు. ఆత్మ అల్పజ్ఞతతోనే కూడి ఉంటుంది. కానీ ఈశ్వరుని సాయం ద్వారా దేన్ని కోరుకుంటే, దేన్ని సాధించాలనుకుంటే అది సాధించే సామర్థ్యం మాత్రం వస్తుంది. అలా వస్తుంది. ఓకే. కానీ ఈశ్వరుని లాగా సర్వజ్ఞత రాదు. ఇలా చూడగానే అన్ని తెలిసిపోవాలా, అడ్వాన్స్ నాలెడ్జ్ రాదు అలా. ఓకే. ఓకే. అదే నా ప్రశ్న. అట్లేమన్నా వస్తుందా? ఎందుకంటే పూర్ణ జ్ఞానం దీనికి కూడా వచ్చేస్తుందా అనేది నా ప్రశ్న. బ్రహ్మ ప్రాప్తి పొందిన వ్యక్తికి దేన్నైనా సాధించడం సులువు అవుతుంది. కానీ అన్ని అలా సాధించకుండా లభించవు. సాధిస్తే
తన దానిపైన మనసును కేంద్రీకరిస్తే అది సాధ్యం అవుతుంది. అలా అంటే ఈ రకంగా చెప్పుకోవచ్చు అనుకుంటా. అంటే సామాన్యమైన వ్యక్తులకి ముక్తిని పొందిన వ్యక్తులకి కొంచెం తేడా ఉంటది. అంటే వీరు అధిక సాధన చేస్తే తెలుస్తది. వారు అల్పంగా చేసినా కూడా తెలిసిపోతది వాళ్ళకి. సామాన్య వ్యక్తులకు అంటే ఇట్లా అంటే ఇంద్రియాల ద్వారా అంతఃకరణం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సి ఇక ఈ ముక్తిని పొందిన వాళ్ళు అంటే జీవన ముక్తిని పొందిన వాళ్ళు ఈశ్వరుని ద్వారా తెలుసుకోవచ్చు. ఈశ్వరుని ద్వారా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎక్కువ మనకు విషయాలు. సామర్థ్యము అంతఃకరణానికి కానీ జ్ఞానేంద్రియాలకు కానీ సామర్థ్యం అనేది ఒక లిమిట్ గా ఉంటుంది. ఓకే. పరిమితంగా ఉంటుంది కనుక పరిమితంగానే తెలుస్తుంది. కానీ ఈశ్వరుని పొందిన వ్యక్తికి మామూలు వ్యక్తి కంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఈశ్వరుని అంతా రాదు. అదే ఈశ్వరుడు అంతా రాదు. కానీ కావాల్సిన అంశం పైన మాత్రం ఈశ్వరుని సహాయంతో తెలుసుకోగలడు. ఓకే. మనకు నెక్స్ట్ యోగ దర్శనం కూడా వస్తుంది కనుక దాని లోపల ఇంకా క్లియర్ గా తెలుస్తుంటాయి. అయితే ఎందు గురించి అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కరోనా లాంటిది వచ్చినప్పుడు అది ఎందుకోసం వచ్చింది అనేది సామాన్యమైన సైంటిస్ట్ తెలుసుకోవడానికి దగ్గర మనకి 6 ఏళ్ళు పట్టింది. అదేంటిది అనేది కోవాక్సిన్ అనేది కనిపెట్టడానికి. అదే ఇట్లాంటి వ్యక్తులు కనుక ఉంటే వారు ఈ సమస్య ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో అనేది పరమాత్మ ద్వారా తెలుసుకుంటే తొందరగా అవుతుంది కదా అనేది నా సందేహం. ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన కీలకమైన అంశం మీద మనసును కేంద్రీకరించాలి. ఆ కీలక అంశం ఏంటిదో ఫస్ట్ తెలియాలి. దేని మీద మనసును కేంద్రీకరిస్తే దానికి సంబంధించిన విజ్ఞానం లభిస్తుంది అనేది ఆ విజ్ఞత కూడా ఉండాలి ఫస్ట్. అది వైరస్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, ఏ వైరస్ అది తెలుసున్నప్పుడు దాని మీద మనసును కేంద్రీకరిస్తే ఈ వైరస్ కు ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది, ఈ లక్షణాలను పోగొట్టాలంటే ఈ పని చేస్తే పోతాయి అనేది ఒక ఊహ వస్తుంది. అంటే మేధస్సు ఎక్కువ ఉంటుంది మామూలు వ్యక్తి. కానీ ఆ సబ్జెక్ట్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీద ఉండాలంటే మళ్ళీ ఇంద్రియాల నుంచి తీసుకోవాల్సింది. అంటే బాహ్యంగా కూడా తీసుకొని దాని నుంచి బాహ్యం నుంచి పోవాలి కదా. అవును. ఇందాక గోపి గారు అడుగుతున్నారు సూక్ష్మం నుంచి స్థూలంలోకి వెళ్ళడం ఎలా అంటే, సూక్ష్మం గురించి అయితే తెలియాలి మనకు. సూక్ష్మం మీద మనసును కేంద్రీకరిస్తే స్థూలం మీద కేంద్రీకరిస్తే సూక్ష్మం తెలుస్తుంది. కానీ స్థూలమే తెలియలేదు అనుకోండి. ఉదాహరణకి వైరస్ గురించి తెలుసుకోవాలని బ్యాక్టీరియా మీద మనసును కేంద్రీకరిస్తే తెలియదు కదా. తెలియదు. అట్లా అది ఆ స్థూల జ్ఞానం అయితే ఉండాలి. అలా. గురుజీ ఒక ప్రశ్న ఉంది గురుజీ. వేదంలో ఈ మానవులకి ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు అని చెప్పారు కదా గురుజీ. అంటే అవి ఏ కర్మలు, చేయాల్సిన కర్మలు ఏంటివి, చేయకూడని కర్మలు ఏమిటి, కాస్త వివరంగా చెప్పండి గురుజీ. ఇది సూత్రప్రాయంగా చెప్తాను. వివరంగా చాలా కర్మలు ఉంటాయి, చేయవలసినవి చేయకూడని. కానీ ఒక సూత్రం చెప్తాను, ప్రిన్సిపల్. ఏది చేయకూడదంటే సమాజానికి ప్రకృతికి హాని కలిగే పనులు చేయకూడదు. ఏది చేయాలంటే ప్రకృతికి సమాజానికి లాభం చేసే పనులు చేయాలి. ఇది క్లియర్గా ఉంటుంది వేదం లోపల, ధర్మ గ్రంథాల లోపల ఇంకా క్లియర్గా ఉంటుంది. కానీ మనం అవన్నీ చదవలేదు, మనము స్థూలంగా తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు హాని జరగనివి అంటే ప్రకృతికి హాని జరగద్దు, సమాజానికి హాని జరగద్దు మనం చేసే పని ద్వారా. అదేవిధంగా వీలైతే సమాజానికి కానీ ప్రకృతికి కానీ లాభం జరిగే విధంగా చేయాలి. చేయవలసింది లాభం చేసేది, చేయకూడదు నష్టం చేసేదాన్ని చేయకూడదు. అది గమనిస్తే సరిపోతుంది. అయితే దీన్ని ఏది నష్టం చేస్తుంది ఏది లాభం చేస్తుంది అని అంచనా వేయడానికి మనకు మేధస్సు అవసరం. ఇది మన యొక్క అల్ప జ్ఞానంతో ఇది లాభం చేస్తుందని చేసింది నష్టం చేయొచ్చు, ఇది నష్టం చేస్తుందని చేసేది లాభం కూడా చేయవచ్చు. అంటే అక్కడ జ్ఞానం అవసరం అవుతుంది. అంటే ఏది చేస్తే సమాజానికి లాభము, ఏది చేస్తే ప్రకృతికి లాభము, ఏది చేస్తే సమాజానికి నష్టము, ఏది చేస్తే ప్రకృతికి నష్టం అనే జ్ఞానం అయితే కలిగి ఉండాలి. వాటికి సంబంధించిన స్వరూప జ్ఞానం అవసరం. కర్మ చేయాలంటే స్వరూప జ్ఞానం అవసరం. నా కర్మే ఉభయ దర్శనాత్. వేదం లోపల ఒక కర్మల గురించి లేదు, స్వరూపం గురించి కూడా ఉంది. అంటే ప్రతి పదార్థము యొక్క స్వరూపం అంటే స్ట్రక్చర్, నిర్మాణం గురించి కూడా ఉంటుంది. అది తెలియాలి మనకు. అది తెలిసినప్పుడే కర్మ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది బాగా అర్థం అవుతుంది. అందుకే రెండు తెలుసుకోవాలి మనం. అలా గురించి ఒక చిన్న ప్రశ్న అడగండి. మీరు ముందు క్లాస్ లో ఒకసారి చెప్పుకున్నాం, అదే అధిక పాపం చేసిన వాళ్ళకి చెట్లై పుడతారు అని. అది మరి తర్వాత జన్మ వచ్చినప్పుడు ముందు జన్మ చెట్టు అంటే తన స్వభావం చెట్టు స్వభావం ఇచ్చే స్వభావం ఉంటుంది, ఆ స్వభావంతో పుడతారు, లేదా ముందు పాపం చేస్తుంటారు ఆ స్వభావంతో పుడతారు.
రెండు కలుపుకొని జన్మ వస్తుంది మనకు. మన కర్మ బాగా అంటే చెడ్డ కర్మలు చేశాము, చెడ్డ కర్మల లోపల ఎలాంటి చెట్టు అయి పుట్టాలి, ఎలాంటి దేహంలోకి వెళ్ళాలనేది మన యొక్క వాసనలు బట్టి ఉంటుంది, అంటే మన యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ స్వభావము చాలా జడ స్వభావం అయినప్పుడు దుర్మార్గం ఎక్కువ చేస్తే చెట్టు అయి పుడతారు. వాళ్ళ స్వభావం విష స్వభావం అయినప్పుడు విషపురుగు అయి పుడతారు. అలా దేవుడు రెండు చూస్తాడు. వాళ్ళ యొక్క కర్మల యొక్క అంటే పాపపుణ్య కర్మల యొక్క ప్రభావం ఏముంది, వాళ్ళ యొక్క వాసన ఏముంది, ఇవి రెండింటిని బట్టి ఈశ్వరుడు జన్మిస్తాడు. అది కాదు తర్వాత వాళ్ళ పాప చెట్టు తర్వాత వేరే జన్మ వస్తుంది కదా, ఆ జన్మ చెట్టు తర్వాత వేరే జన్మ ఎలా వస్తుందంటే, చెట్టు తర్వాత అంటే చెట్టు లోపల ఒకవేళ వాళ్ళ యొక్క భోగము కంప్లీట్ అయిపోతే, అంటే పాపము అనేది పుణ్యానికి సరిసమానమైనప్పుడు చెట్టు జన్మ నుంచి మళ్ళీ మానవ జన్మ కూడా రావచ్చు. చెట్టు జన్మ నుంచి లేకపోతే వేరే జంతు జన్మకు వెళ్ళొచ్చు. ఈ భోగయోనులన్నీ కూడా పాపాన్ని నశింపజేయడం కోసం. అక్కడ ఆ పాపం యొక్క తీవ్రతను బట్టి అలాంటి దేహం లభిస్తుంది. అంటే ఏ దేహంలోకి వెళ్తే వాళ్ళ తీవ్రమైన పాపము తొందరగా క్షీణిస్తుందో ఈశ్వరుడు అట్లాంటి జన్మనిస్తాడు. అంటే తీవ్రమైన పాపము తొందరగా క్షీణించడం లోపల వృక్ష జన్మ అనేది మంచిది. అంటే వృక్షం లోపల ఎక్కువ పుణ్యం జరుగుతుంది కనుక సమాజానికి వాళ్ళ పాపము తొందరగా నశిస్తుంది, తొందరగా వాళ్ళు పుణ్యానికి సరిసమానం అయిపోతుంది వాళ్ళ పాపము. ఎప్పుడైతే పుణ్యానికి పాపము సరిసమానం అయినప్పుడు మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అలా ఒక ఆర్డర్ ఏం లేదు. నమస్తే శ్రీనివాస్ జీ, ఇంతకు ముందు కలిసాను. బాగున్నారు ఆచార్య, బాగున్నా. అందరికీ సభ్యులందరూ ధన్యవాదాలు. చాలా చాలా నీట్గా జరుగుతుంది సాంఖ్య దర్శనము. ఇక్కడ కొత్తగా పరిచయము ఆచార్య ఒకసారి పరిచయం చేయిస్తారు, దేనికోసం ప్రయత్నం చేసి ఇంతవరకు నేను శ్రీనివాస్ జీ వినపడుతుంది. శ్రీనివాస్ గారు ఏడిగా నుంచి అండి, నిజామాబాద్ డిస్టిక్. మంచి కార్యకర్త. మేము యోగలో తిరిగినప్పుడు కూడా చాలా చేశారు. వారికి బాగా పట్టుదల ఉంది, సంకల్పం ఉంది. అంటే సత్యం వైపు సమాజాన్ని మార్చాలని నాతో చాలా బాగా పనిచేశారు, నాకు చాలా సహకరించారు. వాళ్ళ గ్రామంలో కూడా ప్రోగ్రామ్స్ పెట్టించడం జరిగింది. ఇప్పటికి కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. వారు ఒక స్కూల్ నడుపుతున్నారు. వాళ్ళ స్కూల్ను కూడా ఇక అంటే వైదికంగా తర్వాత ఆధునికంగా కూడా బోధించే విధంగా చేయాలని వాళ్ళ యొక్క సంకల్పం ఉంది. వారు మొన్న ఒక విషయం చెప్పడం జరిగింది, ఆచార్య నేను స్కూల్ పెడుతున్నా అంటే మీకోసం పెడుతున్నాను, ధర్మ ప్రచారానికి పనికి రావాలి, వేద జ్ఞానాన్ని ప్రచారం చేయాలని అన్నారు. చాలా సంతోషము. శ్రీనివాస్ జీ మీకు స్వాగతం, సుస్వాగతం. శ్రీనివాస్ గారు చాలా చాలా ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు ఆచార్య. మీకు హృదయపూర్వకంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ అదే యాత్రలో ఉన్నాము, కొద్దిగా బస్ మిస్ అయ్యండి, అది మళ్ళీ అదే బస్సులో ఎంటర్ అయినాను. ఇప్పుడు టికెట్ తీసుకున్నా. ట్రైన్ యాత్ర అటువైపే ఉంది ప్రయత్నంలో. మీతో ఉన్నప్పుడు ఆనందం వేరుగుండే, కొద్దిగా చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా వాతావరణం మళ్ళీ ఈ సాంఖ్య దర్శనం ద్వారా పవిత్రమైన గ్రంథం ద్వారా మళ్ళీ మనం అందరం ఆలోచనలు మీతోటి పంచుకోవడం ద్వారా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ ప్రశ్నలు వేస్తున్న మిత్రులందరూ చాలా చక్కటి ప్రశ్నలు వేస్తున్నారు, లోతైనటువంటి ప్రశ్నలు.